ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరికొండ మండలంలోని రాంపూర్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుడిహత్కూర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. గుడిహత్నూర్ మండలంలోని ముత్తూర్ ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకైతే రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా మంచిర్యాల, ఆదిలాబాద్ మహారాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి బోత్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అయితే రాకపోకలు నిలిచిపోయినాయి. ఇటు రాంపూర్ వాగు పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా ప్రవహించడంతో కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇటు కోటపల్లి వద్ద కూడా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నతో ఇక్కడ 5 గ్రామాలకైతే రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షటిపేట, చెన్నూరు, కోటపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, బోత్, బైంసా ప్రాంతాల్లో మాత్రం వరద లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీళ్లు రావడంతో అయితే ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిసర ప్రాంతాల వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి అయితే నీరు ప్రవహించినటువంటి నేపథ్యంలో కూడా చాలా చోట్ల అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు గోదావరి, పెనుగంగ, ప్రాణహితలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ముత్తూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి అర్ధరాత్రి నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెబ్బనలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా, రెబ్బన మండలంలోని పలు గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కూడా అక్కడి ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. రాంపూర్ కూడా సంబంధించినటువంటి ప్రజలు చుట్టూ వాగు ఉధృతంగా ప్రవహించడంతో కూడా ఇళ్లలోకి రావడంతో కూడా వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టణం, గ్రామాన్ని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నటువంటి పలు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి 17 గేట్లనైతే దిగువ ప్రాంతానికైతే నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. 150,000 క్యూసెక్ల నీటిని కడెం ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో ఇటు శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను కూడా కొద్దిసేపట్లో ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాలు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు అయితే ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇంద్రవెల్లి, ఊట్నూరు మధ్య రహదారి పైనటువంటి చెట్లు తిరిగి రోడ్ల పైన పడడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల రాకపోకలకైతే అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉంటున్నారో, వాగుల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో తప్పనిసరి పరిస్థితులు అయితేనే బయటికి వెళ్ళండి, లేకపోతే ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి అయితే కలెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పటికి ఏ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి, ఏ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కానివ్వండి, ఇతర సింగరేణి రెస్క్యూ టీంల ద్వారా కానివ్వండి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికైతే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో మాత్రం ఇటు సింగరేణి ప్రాంతంలో కూడా ఓపెన్ కట్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు చిక్మన్ వాగు తోటి రాంపురగూడలో జల దిగ్బంధంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బోత్, ఇచ్చోడ, సిరికొండ పరిసర ప్రాంతాల్లో కూడా
చిప్కన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా 4 గ్రామాల ప్రజలకు మాత్రం రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. రాంపూర్ కూడా వాసులకు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు సిరికొండ, బోత్, ఇచ్చోడ, ఊట్నూరు, ఇంద్రవెల్లి, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన, ఇటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వర్షం మళ్ళీ సాయంత్రం కానీ రేపు కానీ ఉన్నట్టయితే మరికొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 2 రోజుల పాటుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో మాత్రం జిల్లా అంతరంగం అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా జిల్లా మంత్రి కూడా సమీక్ష చేస్తా ఉన్నారు. కలెక్టర్లను అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఒకటేసారిగా తెల్లవారుజాము నుంచి అయితే పెద్ద స్థాయిలో వర్షం పడడం, దానితో ఎగువ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కూడంతో అయితే ఒకటేసారి ఆదిలాబాద్ జిల్లా మాత్రం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.